హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. బంగ్లాదేశ్లో సివిల్ వార్ మొదలైపోయింది. ఎస్, ఎప్పుడు కూడా సివిల్ వార్ అంటే మనకు ఇటు మధ్య ఆసియా దేశాలే గుర్తొస్తాయి. యెమెన్ కావచ్చు, అలాగే గడాఫీని అలాగే సివిల్ వార్లోనే చంపేశారు. అలాగే ఇరాన్లో కావచ్చు, సద్దాం హుస్సేన్ చంపేసిన సంఘటనలు కానీ ఇవన్నీ కూడా ఆయా దేశాల్లో వచ్చిన సివిల్ వార్ల వల్ల జరిగినవే. సో ఆ సామాన్య ప్రజలే వాళ్ళకు కావాల్సిన హక్కులను కాపాడుకోవడం కోసం ప్రభుత్వాన్ని, సైన్యాన్ని ఎదిరించి పోరాడిన పరిస్థితుల్లో మనం సివిల్ వార్ అంటాం. సో ఈ సివిల్ వార్లో ఇప్పుడు మధ్య ఆసియాలో కొన్ని జరుగుతూనే ఉన్నాయి, కొన్ని అయితే సద్దుమణిగాయి. అక్కడ పరిస్థితి అలా ఉంటే మన సబ్ కాంటినెంట్లో కూడా, ఇండియన్ సబ్ కాంటినెంట్లో కూడా సివిల్ వార్ మొదలైపోయింది. అది కూడా బంగ్లాదేశ్లో. గత కొద్ది రోజుల క్రితం మనం ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం. అదేంటంటే బంగ్లాదేశ్లో అల్లర్లు. ఈ విషయంలో భారతదేశం కూడా జాగ్రత్తగా ఉండాలి. భారతీయులు ఎంతోమంది అక్కడ ఉన్నారు, లేదా భారతదేశ హిందువులు, అంటే అక్కడ బంగ్లాదేశ్ పీపులే అయినా వాళ్ళు హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అక్కడ వాళ్ళకు కొంత వివక్ష ఎదుర్కొంటున్నారు. కాబట్టి వీరంతా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి బంగ్లాదేశ్లో ఉన్న భారతదేశ ఎంబసీ కూడా చెప్పడం జరిగింది. ఈ టాపిక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఎందుకు ఇక్కడ అల్లర్లు జరుగుతున్నాయని చూస్తే మళ్ళీ మనం ఒకసారి రిమైండ్ చేసుకుంటే, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో పాల్గొన్న సైనికుల పిల్లలకి ఎంతో కాలంగా రిజర్వేషన్ ఇస్తూ వస్తుంది ప్రభుత్వం. అయితే ఈ రిజర్వేషన్ ఇంకా ఆపేయండి, ఎంతకాలం ఇస్తారు అని చెప్పేసి బంగ్లాదేశ్లో ఉన్న నిరుద్యోగ యువత, యూనివర్సిటీల విద్యార్థులు, ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు దీన్ని మొదలుపెట్టారు. సో ఒక ఉద్యమం రూపంలో ఇది చిలికి గాలివానలాగా చాలా పెద్దగా అయిపోయి అనేక మంది విద్యార్థులు చనిపోయిన సంఘటన ఉంది. గత వారానికైతే దాదాపు 100 మంది చనిపోయారు. ఇప్పుడైతే 250 చిల్లర చనిపోయిన వాళ్ళు తేలారు. ఇంకా ఈ అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతానికి కూడా. అయితే దీంట్లో అతిపెద్ద సంఘటన ఏంటంటే, ఈ అల్లర్ల కారణంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గారు రాజీనామా చేసి పారిపోయారు. సో పాకిస్తాన్లో ఎలాగైతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయో అదే పద్ధతిలో బంగ్లాదేశ్లో జరిగింది. సో బంగ్లాదేశ్ని పాకిస్తాన్ సోదర దేశం అని కూడా అంటుంటాం. నిజానికి బంగ్లాదేశ్కి ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి. అది ఇండియాలోని భాగమే అని గత చరిత్రలో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరి ఆ దేశంలో పాకిస్తాన్ తరహా లక్షణాలు కనపడడానికి కారణం ఏంటి? ఎందుకు ఈ విధంగా తయారైంది? దీని వెనక ఎవరున్నారు అనే ప్రశ్నలు అయితే బయలుదేరాయి. షేక్ హసీనా గారు అయితే ఈ మొత్తం ఉద్యమం జరిగి మొత్తం విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చి ఒకరినొకరు దాడులు చేసుకోవడము, ఇట్లా ప్రభుత్వ ఆఫీసుల్లోకి వచ్చి దాడులు చేయడము, చివరికి ప్రధానమంత్రి ఆఫీసులోకి వచ్చి కూడా దాడులు చేసేసరికి వీళ్ళందరినీ ఆవిడ టెర్రరిస్టులు అనేశారు. అంటే ఆవిడ అన్నదే అలా కొంచెం మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగింది. సో ఆవిడ ఏమన్నారంటే, దాడులు చేసే వాళ్ళంతా తీవ్రవాదులు, వాళ్ళు విద్యార్థులు కాదు అన్నారు. సో దాంతో విద్యార్థులను తీవ్రవాదులు అన్నట్లుగా కన్వే అయిపోయింది మ్యాటరు. దాంతో వాళ్ళకి ఇంకా తిక్కరేగింది. సో ఆవిడ ఆఫీసులోకి కూడా దాడి చేసేసరికి ఆవిడ ఇక ఎలా దీన్ని తిప్పికొట్టాలో అర్థం కాక ఆవిడ పారిపోయారు. అప్పటికే కొన్ని నిబంధనలు కూడా పెట్టారు. ఆ 4G ఇంటర్నెట్ను ఆ ప్రాంతాల్లో బ్యాన్ చేయడం కావచ్చు, ఆ ఢాకాలో కావచ్చు, ఇట్లా. అలాగే భారతదేశం మీద కూడా కొద్దిగా భారతీయుల మీదకి ఇది టర్న్ అయింది. సో భారతీయుల మీదకి ఏం జరిగిందంటే, ఢాకాలో ఉన్న ఒక కాళికామాత ఆలయానికి సంబంధించిన ఒక పూజారిని, అలాగే కొంతమంది వ్యక్తుల్ని, భారతీయుల్ని వీళ్ళు దాడి చేసి చంపేశారు. ఆయన పేరు ఐ థింక్ హరగోపాల్ సంథింగ్. అది ఆ వ్యక్తి మీద దాడి చేసి చంపేసి తర్వాత మిగతా ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్ల మీద దాడి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. సో ఈ అల్లరి మూక వాళ్ళ హక్కుల్ని కాపాడుకునే స్థాయి నుంచి ఇది ఒక మతపరమైన అల్లర్లకు దారితీసింది. ఏమాత్రం సంబంధం లేని టాపిక్గా మారిపోయింది. వాళ్ళు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు కూడా బంగ్లాదేశీ పీపులే, వాళ్ళు ఆ దేశంలోనే ఉన్నారు కదా, ఆ దేశ ప్రజలే కదా, అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళే. కానీ ఈ మతపరమైన వివక్ష అనేది బంగ్లాదేశ్లో ఎప్పటి నుంచో నడుస్తూ వస్తుంది. అనేక సార్లు భారతీయుల మీద దాడులు జరిగాయి. మనం గతంలో చెప్పుకున్న వీడియోలో కూడా భారతీయులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మనం అనుకున్నాం. సరిగ్గా 15 రోజులకి ఈ విధంగా జరిగిపోయింది. ఇంకా అనేక మంది భారతీయులు ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో పడ్డారు. అయితే మన దేశంలో కొంత అవకాశం ఉంటుందనుకోండి అలాంటి వాళ్ళు రావడానికి. మామూలుగా రోహింగ్యాలు ఇలాంటి వాళ్ళని అయితే రానివ్వరు, కానీ వేరే దేశాల్లో ఉన్న హిందువులు రానివ్వడానికి మన దేశం ఒక చట్టం కూడా చేసింది. అది పూర్తి స్థాయిలో అమలు అవ్వకపోయినా సరే, ఆ NRC చట్టం అనేది కొద్దో గొప్ప దానికి సంబంధించిన ఒక లిబరల్ ఆలోచనలతోనే ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళని తిరిగి శరణార్థులుగా రప్పించుకునే అవకాశం అయితే లేకపోలేదు. సరే, మన దేశం పరిస్థితి ఇలా ఉంటే షేక్ హసీనా గారు ఆ దేశం నుంచి పారిపోయి తిరిగి మన దేశానికే వచ్చారట. ఆవిడ మన దేశంలో తలదాచుకున్నారు. సో ఇప్పుడు బంగ్లాదేశ్ పరిపాలన అంతా కూడా సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎలాగైతే పాకిస్తాన్లో గతంలో ఇట్లాగే ప్రధానమంత్రిని అరెస్ట్ చేసి తర్వాత ముషారఫ్ సైన్యం చేతుల్లోకి తీసుకున్నాడు, ఆ తర్వాత మళ్ళీ గతంలో కూడా మొన్న జరిగిన దాంట్లో కూడా ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తర్వాత సైన్యం ప్రాతినిధ్యంతోనే ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారో, ఒక డమ్మీని పెట్టి. సో అదే పద్ధతిలో ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంది బంగ్లాదేశ్లో. చూస్తూ ఉంటే బంగ్లాదేశ్ కూడా ఇలా పాకిస్తాన్ లాగా మారిపోతుందా, ఒక అనిశ్చిత దేశంగా మారుతుందా అనే డౌట్లు అయితే వస్తున్నాయి. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. సో ఎందుకు ఇక్కడ అల్లర్లు జరుగుతున్నాయని చూస్తే మళ్ళీ మనం ఒకసారి రిమైండ్ చేసుకుంటే,
బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో పాల్గొన్న సైనికుల పిల్లలకి ఎంతో కాలంగా రిజర్వేషన్ ఇస్తూ వస్తుంది ప్రభుత్వం. అయితే ఈ రిజర్వేషన్ ఇంకా ఆపేయండి, ఎంతకాలం ఇస్తారు అని చెప్పేసి బంగ్లాదేశ్లో ఉన్న నిరుద్యోగ యువత, యూనివర్సిటీల విద్యార్థులు, ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు దీన్ని మొదలుపెట్టారు. సో ఒక ఉద్యమం రూపంలో ఇది చిలికి చిలికి గాలివానలాగా చాలా పెద్దగా అయిపోయి అనేక మంది విద్యార్థులు చనిపోయిన సంఘటన ఉంది. గత వారానికైతే దాదాపు 100 మంది చనిపోయారు. ఇప్పుడైతే 250 చిల్లర చనిపోయిన వాళ్ళు తేలారు. ఇంకా ఈ అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతానికి కూడా. అయితే దీంట్లో అతిపెద్ద సంఘటన ఏంటంటే ఈ అల్లర్ల కారణంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గారు రాజీనామా చేసి పారిపోయారు. సో పాకిస్తాన్లో ఎలాగైతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయో అదే పద్ధతిలో బంగ్లాదేశ్లో జరిగింది. సో బంగ్లాదేశ్ని పాకిస్తాన్ సోదర దేశం అని కూడా అంటుంటాం. నిజానికి బంగ్లాదేశ్కి ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి. అది ఇండియాలోని భాగమే అని గత చరిత్రలో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరి ఆ దేశంలో పాకిస్తాన్ తరహా లక్షణాలు కనపడడానికి కారణం ఏంటి? ఎందుకు ఈ విధంగా తయారైంది? దీని వెనక ఎవరున్నారు అనే ప్రశ్నలు అయితే బయలుదేరాయి. షేక్ హసీనా గారు అయితే ఈ మొత్తం ఉద్యమం జరిగి మొత్తం విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చి ఒకరినొకరు దాడులు చేసుకోవడము, ఇట్లా ప్రభుత్వ ఆఫీసుల్లోకి వచ్చి దాడులు చేయడము, చివరికి ప్రధానమంత్రి ఆఫీసులోకి వచ్చి కూడా దాడులు చేసేసరికి వీళ్ళందరినీ ఆవిడ టెర్రరిస్టులు అనేశారు. అంటే ఆవిడ అన్నదే అలా కొంచెం మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగింది. సో ఆవిడ ఏమన్నారంటే దాడులు చేసే వాళ్ళంతా తీవ్రవాదులు, వాళ్ళు విద్యార్థులు కాదు అన్నారు. సో దాంతో విద్యార్థులను తీవ్రవాదులు అన్నట్లుగా కన్వే అయిపోయింది మ్యాటరు. దాంతో వాళ్ళకి ఇంకా తిక్కరేగింది. సో ఆవిడ ఆఫీస్లో కూడా దాడి చేసేసరికి ఆవిడ ఇక ఎలా దీన్ని తిప్పికొట్టాలో అర్థం కాక ఆవిడ పారిపోయారు. అప్పటికే కొన్ని నిబంధనలు కూడా పెట్టారు. ఆ 4G ఇంటర్నెట్ను ఆ ప్రాంతాల్లో బ్యాన్ చేయడం కావచ్చు, ఆ ఢాకాలో కావచ్చు. ఇట్లా నిజానికి బంగ్లాదేశ్ ప్రధాని చేసిన తప్పేంటంటే ఆవిడ వాళ్ళు రిజర్వేషన్లు అడిగిన తర్వాత ఎప్పుడైతే ఒక 10 మరణాల దాకా చోటు చేసుకున్నాయో అప్పుడే ఆవిడ డిసైడ్ అయ్యి వెంటనే వాళ్ళ రిజర్వేషన్ను తగ్గించేసి ఉంటే బాగుండేది. కానీ ఆ విధంగా చేయలేదు. లేదా కనీసం ఏ ఉద్యోగాల కోసమైతే వాళ్ళు అడుగుతూ ఉన్నారో ఇమీడియట్గా నోటిఫికేషన్లు రిలీజ్ చేసినా బాగుండేది. ఆ పని కూడా ఆవిడ చేయలేదు. వాళ్ళని తీవ్రవాదులని ముద్రలు వేయడం కావచ్చు, ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలని ఇంటర్నెట్ బ్యాన్ చేయడం. ఇంటర్నెట్ బ్యాన్ వల్ల కొంత కమ్యూనికేషన్ దెబ్బతింటుంది కాబట్టి ఈ గ్రూపులు, అల్లరి మూకలు ఇవన్నీ కూడా కలుసుకునే అవకాశం తగ్గుతుంది. అది కొంతవరకు నయమే. కానీ యూనివర్సిటీల పరిస్థితి ఏంటి? కొన్ని యూనివర్సిటీలు మూసేశారు. కానీ వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఈ సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేట్ అయ్యి తిరిగి ఉద్యమాన్ని ఈ విధంగా, అంటే ప్రధానమంత్రి దిగిపోవాలి అనే స్థాయికి ఉద్యమాన్ని మార్చారు. నిజానికి ప్రధానమంత్రి మీద వాళ్ళు దిగిపోవాలనే ఆలోచన మొదట్లో లేదు. కానీ ఇది చిలికి చిలికి గాలివానలాగా అయినట్టుగా ప్రధానమంత్రి దిగిపోవాలి అనే పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఆవిడ దిగిపోయారు. మరి దీని వెనక నిజంగా సైన్యం ఏదన్నా పనిచేస్తుందా, సైన్యం హస్తం ఏమన్నా ఉందా అనే డౌట్ కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి అవకాశం దొరికినప్పుడే కదా సైన్యం ఇమీడియట్గా సైన్యాధ్యక్షుడు ఎవరో దీంట్లో ప్రధానమంత్రి అవకాశం దొరికించుకుంటాడు. సో అలా ఉందేమో అని కనిపిస్తూ ఉంది. మరి వాస్తవం ఏంటో తెలియాలి. అయితే ఈ విషయంలో భారతదేశం ఏం చేయబోతుంది? ఎందుకంటే హసీనా గారు పారిపోయి భారతదేశానికే వచ్చారు. సో ఇప్పుడు ఆవిడ రక్షణ కూడా భారతదేశమే తీసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు ఆవిడ ప్రధానమంత్రి కాదు, ఎందుకంటే రాజీనామా చేసి వచ్చారు కాబట్టి మాజీ ప్రధాని. సో ఆవిడకి ఏ విధమైన రక్షణ కల్పిస్తారనేది ఒక చర్చ అయితే, మరో చర్చ వచ్చేసి ఇక్కడ ఉన్న భారతీయులను ఏ విధంగా కాపాడుతారు. అదేవిధంగా ఆ బంగ్లాదేశ్ అల్లర్లు ఇండియాకు కూడా ఎప్పుడు ప్రమాదకరమే. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చే తీవ్రవాదులు కూడా ఒక్కోసారి బంగ్లాదేశ్కి వచ్చి అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి యాక్సెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సో ఈజీగా గ్రామాల్లో నుంచి వచ్చేస్తుంటారు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఎన్నో వేల మంది రోహింగ్యాలు కూడా ఇండియాలోకి ఇదే విధంగా బంగ్లాదేశ్ బార్డర్ నుంచి వచ్చారు. కాబట్టి మన ఇండియాలో ఎప్పటికీ కూడా బంగ్లాదేశ్లో ఏది జరిగినా ఇండియాకు ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇండియాలో కూడా ఇందులో ఏం చేస్తుందో మరి గమనించాలి. సో చూద్దాం.